దేవుని పిల్లలారా, బైబిల్ కథల పుస్తకం కాదు. సాక్షాత్తు సృష్టిని నిర్మించిన మహాశక్తి స్వరూపుడైన దేవాది దేవుడు రాయించిన నిజమైన దైవ గ్రంథం అని చెప్పాలంటే ఏముండాలి? గట్స్. సత్యానికి ఉంది దమ్ము. ఫ్యాక్ట్స్ అంటారు దానికి. నిజం. నిజానికి ఎప్పుడు భయం ఉండదు. నువ్వు చెప్పే అబద్ధానికి ఏదో ఒక రోజు భయపడాలి. పడతారు భయం ఖచ్చితంగా. నిజం ఉన్నాడు ఎందుకండి భయపడాలి? చదవండి, బైబిల్లో ఏమున్నది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమైన వచనమైన పుట్టదని మొదట గ్రహించండి, మొదట తెలుసుకోండి. ప్రతి స్టోరీకి ఎవడో ఒకడుంటాడు కథా రచయిత. కానీ బైబిల్కి ఎంతమంది రచయితలు? 40 మంది 40 కాలాల్లో వేరు వేరు ప్రాంతాల్లో రాసిన బైబిల్ ఒక్కటిగా ఉంటుంది. అది బైబిల్కు గొప్పతనం. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే. ప్రేరేపణ దేవుడట ఆ రాసిన 40 మందికి ప్రేరేపణించాడట. రాయనా రాయో. దేవుని మూలముగా పలికిరి అని అంటారు చూడండి. దేవుని మూలం. మూలం ఎవరు చెప్పండి? ఇప్పుడు బైబిల్కి మూలం వ్రాసింది 40 మంది అయితే ఈ 40 మందితో పలికించిన మూలకర్త ఎవరు? గాడ్, దేవుడు.